1-2 తేదీల్లో పీడీఎస్యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పి మహేష్, ప్రధాన కార్యదర్శి పోడపంగి నాగరాజు తెలిపారు. నల్గొండలో నిర్వహించే ఈ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రామిక భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పి మహేష్, ప్రధాన కార్యదర్శి పోడపంగి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి విద్యార్థి ప్రతినిధులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, మేధావులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యారంగ సమస్యలు, సామాజిక అంశాలు, విద్యార్థి ఉద్యమాలపై పలువురు విద్యావేత్తలు, మాజీ నాయకులు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. విద్యారంగంలో కార్పొరేటీకరణను అడ్డుకోవాలని, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని, మూసివేస్తున్న పాఠశాలలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధం చేయడమే శిక్షణ తరగతుల లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి కామల్ల సంజయ్తో పాటు జిల్లా నాయకులు అంబటి శ్రీనాథ్, మోజేష్, చరణ్, గోపి, శశికుమార్, వేణుగోపాల్, నాగరాజు, జితిన్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్ని సెప్టెంబర్ 1-2 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్లో విద్యార్థులకి వైజ్ఞానికంగా విజ్ఞానకంగా తగిన తర్ఫీదునిచ్చి భవిష్యత్తులో విద్యార్థి ఉద్యమాలను నిర్మించేందుకు ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయి. మనం ఇప్పుడు సమాజం మొత్తం కూడా చాలా సంక్షోభంలో ఉంది. మానవీయ విలువలు మొత్తం కూడా పడిపోతూ ఉన్నాయి. ఇంకోపు విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ మొత్తం కూడా పెరిగిపోయి ఈ సమాజం మొత్తం కూడా సంక్షోభంలో పోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అందులో భాగంగానే ఈ విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ ఎక్కువై విద్యార్థులకి సామాజిక స్పృహ లేని కారణంగానే నిన్ననే నల్గొండ జిల్లా కేంద్రంలో రూపారెడ్డి లాంటి వాళ్ళ హత్యను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే మేము ఈ రూపారెడ్డి గారి హత్య కావచ్చు, లేకపోతే ఈ ప్రైవేటు విద్య ఎక్కువైతే ఎటువంటి పరిణామాలు ఉంటాయో ఇది ఒక తార్కాణంగా మేము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. ఇప్పటివరకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా మూసివేతకు గురవుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి 10,000 అని, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి 15,000 అని, అట్లా PhD పాస్ అయిన వాళ్ళకి 5 లక్షలు విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగాన్ని మొత్తం కూడా రూపమవుతామని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అటువైపు చర్యలు తీసుకోపోగా మొత్తం విద్యారంగ వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు మొత్తం కూడా అన్రెస్ట్లో ఉన్నారు. అన్రెస్ట్లో ఉన్న కారణం నుంచే ప్రపంచంలో అనేక దేశాలు విద్యార్థి ఉద్యమాలు వెలువస్తున్నాయి. అది మన భారతదేశానికి కూడా తాకి మొన్ననే జంజీ పేరుతోని జంతర్ మంతర్లో విద్యార్థులు విరోచితంగా పోరాడారు. ముఖ్యంగా పేపర్ లీక్కి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా, విద్యా కార్పొరేట్కి వ్యతిరేకంగా పోరాడినందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ మీద లాఠీచార్జీలు చేసింది, బాష్పవాయు గోళాలను ప్రయోగించింది, వాటర్ కెనాల్స్ను ప్రయోగించిన కూడా విద్యార్థులు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి భీష్మించుకొని కూర్చొని విరోచితంగా పోరాటం చేసిన ఫలితంగా ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేసిన పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ శిక్షణా తరగతులకి పెద్ద ఎత్తున ఆర్థికంగా సహకరించి నల్గొండ తల్లి ఒడిలోకి వస్తున్నటువంటి తెలంగాణ విద్యార్థి లోకాన్ని మనస్ఫూర్తితో ఆహ్వానించి వాళ్ళకి తగిన ఆతిథ్యం ఇవ్వాలని చెప్పేసి మేము నల్గొండ ప్రజలకి, విద్యార్థులకి, విద్యా అభిమానులకి, పీడీఎస్యూ మాజీ నాయకులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ యొక్క ప్రెస్ మీట్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 1-2 తేదీలలో ఈ యొక్క పీడీఎస్యూ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఇక్కడ నిర్వహించడం జరగబోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క పీడీఎస్యూ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని చెప్పేసి యావత్ ప్రజానికానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యారంగం మొత్తం కూడా సంక్షోభంలో నెట్టబడ్డటువంటి ఒక స్థితి ఈ యొక్క రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఎందుకంటున్నామంటే ఈరోజు ప్రాథమిక విద్య నుంచి మొదలు పెట్టుకుంటే ఉన్నత విద్య వరకు కూడా అనేక రకాల సమస్యలతోటి విద్యార్థులు సతమతం అవుతున్నటువంటి ఒక స్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి ఒక స్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇప్పటికి కూడా పాఠ్య పుస్తకాలు కావచ్చు, అదేవిధంగా మౌలిక వసతులు కనీసం ఈరోజు తాగడానికి నీరు, అదేవిధంగా టాయిలెట్స్ లేనటువంటి పాఠశాలలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా కరెంటు లేనటువంటి పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా ఏకోపాధ్యాయ టీచర్లు ఉన్నటువంటి
పాఠశాలలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000కు పైచిలకు పాఠశాలలను ఈరోజు మూసివేసేటువంటి ఒక ప్రక్రియను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ప్రారంభిస్తూ ఉన్నది. కాబట్టి వారిని అన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం కూడా బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా ఎంఈఓ డిఈఓ పోస్టులు అన్నిటి కూడా భర్తీ చేసి విద్యారంగాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం 2020 ఏదైతుందో ఆ 2020ని కూడా రద్దు చేయాలని చెప్పేసి అందరికీ సమానమైనటువంటి విద్య, అందరికీ ఒకే కామన్ స్కూల్ విద్యా విధానం, కలెక్టర్ కొడుకైనా కార్మికుల కొడుకైనా ఒకటే పాఠశాలలో చదివేటువంటి విద్యా విధానం కోసం పీడిఎస్ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ శిక్షణా తరగతులు ఆ రకంగా ఉపయోగపడి భవిష్యత్ ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఈ యొక్క ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.